ప్రైజ్ ది లార్డ్ డియర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. బాగున్నారు కదండి. హైదరాబాద్ ప్రాంతంలో అద్భుతమైన ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. సువార్త స్వస్థ విడుదల తైలాభిషేక ఆరాధనల ద్వారా అనేక మంది బలపరచబడుతున్నారు ప్రతి నెల. మరి ఈ నెల ప్రత్యేకంగా మే 9వ తారీఖు 2వ శుక్రవారం మరి నోట్ చేసుకోండి. 9వ తారీఖు మే 9వ తారీఖు ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన హరిహర కళాభవన్ సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లో జరగబోతుంది. ఈ ఆరాధన అనేకమైన పరిస్థితుల్లో ఉన్న వారికి గొప్ప విడుదలను ఇవ్వడానికి, మరి భయంకరమైన రుగ్మతలు, భయంకరమైన పరిస్థితులు, భయంకరమైన మరి సమస్యల నుంచి ఆత్మీకంగా మనల్ని బలపరచడం కొరకు ప్రభు మనలందరినీ కూడా మరి ఈ ఆరాధనలో నడిపించనే ఉన్నారు. తప్పక పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. మరి ఈ నెల మాత్రమే 2వ శనివారం లేదండి ఈ ఆరాధన. మరి 2వ శుక్రవారం అనగా ముందు రోజు 10వ తారీఖు ఉండవలసిన ఈ ఆరాధన 9వ తారీఖు షిఫ్ట్ చేయబడింది. దయచేసి గమనించండి. 2వ శుక్రవారం ఉదయం 9 గంటలకు మే 9వ తారీఖు మరి కలిసి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. మరి దైవ సేవకుడు మరి నేను ఆ ప్రాంతానికి రాబోతూ ఉన్నాం. తప్పక మరి హైదరాబాద్ ట్విన్ సిటీస్ చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలు ఎవరున్నా ఈ ఆరాధనలో పాల్గొనండి. గొప్ప స్వస్థత విడుదలని మీ జీవితంలో పొందుకోండి. ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యూ. శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాలను కదిలించే అద్భుతమైన వర్తమానంతో పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ కూడా నడిపించునే ఉన్నారు. అది మర్చిపోకండి. మే 9వ తారీఖు ఉదయం 9 గంటలకు 2వ శుక్రవారం హరిహర కళాభవన్ ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ డియర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు కదా విజయవాడలో స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ఎప్పుడని. మరి 40 రోజుల ఉపవాస ప్రార్థన తర్వాత తిరిగి సువార్త స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన తిరిగి ప్రారంభించబడిందండి. మరి అద్భుతమైన రీతిలో మరి గడిచిన సంవత్సరం అంతా కూడా అద్భుతమైన రీతిలో విజయవాడ ప్రాంతంలో అద్భుతమైన ఆరాధనలు జరిగాయి. ఎంతోమంది మరి వారి ఆత్మీయ జీవితాలను కట్టుకున్నారు, వారి బ్రతుకులను మార్చుకున్నారు. చాలా విధమైన వాటి నుంచి మరి ప్రజలు విడిపించబడ్డారు. ఎన్నో సంవత్సరాల నుంచి మరి భయంకరమైన రుగ్మతలు, భయంకరమైన శోధన, ఇబ్బంది నుంచి ప్రజలు విడిపించబడి అనేకమైన గొప్ప కార్యాలు వారి జీవితంలో చూశారు. మరి తిరిగి మరి ప్రారంభించబడుతున్న స్వస్థ విడుదల తైలాభిషేక ఆరాధనకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నామండి. మరి ఈ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారము జరగనే ఉంది. ప్రత్యేకంగా మరి మే నెలలో 2వ మంగళవారము మే 13వ తారీఖు జరగనే ఉంది ఈ ఆరాధన. 13వ తారీఖు ఉదయం 9 గంటలకు మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో జరగనే ఉంది. మరి ప్రత్యేకంగా ఈ ఆరాధన మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉండగా తప్పకుండా ఈ ఆరాధనలో పాల్గొనండి. మరి ఈ మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం పంట కాల్వ రోడ్లో ఉంది. మరి దయచేసి గమనించి మరి ఈ ఆరాధనకి తప్పక పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. మర్చిపోకండి, మే 13వ తారీఖు ఉదయం 9 గంటలకు విజయవాడ మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం. Praise the Lord. God bless you. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి, దేవుడు అద్భుతమైన రీతిలో ఏప్రిల్ నెల అంతా కూడా మనల్ని కాచి కాపాడారు కదా. మరి క్షేమాన్ని కలగజేశారు. అద్భుతమైన రీతిలో సమాధానం, నెమ్మది, తన కృపను మన పైన ఉంచి అద్భుతంగా ప్రభు నడిపించారు. మరి ఏప్రిల్ అంతా కూడా దేవుడు కాచి కాపాడారు. తిరిగి కొత్త నెలలోనికి ప్రభు మనల్ని నడిపించినందుకు దేవుని నామానికి మాత్రమే మహిమ కలుగును గాక. మరి ఈ మే నెలలో ఈ 2వ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలంగా ముందుకు సాగుదాం. ఈ ఉదయం పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు 121వ కీర్తనలో 7వ వచనం. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. చక్కని మాటలు ఉదయకాల సమయంలో ప్రభు మనందరితో మాట్లాడుతున్నారు. ఏ అపాయం రాకుండా. ఎస్, అవునండి.
మనుషులు ఎన్నోసార్లు నీకు తోడుగా ఉంటా, ఇదిగో ఈ పరిస్థితిలో నీ వెనకే ఉంటా, నేనున్నాను కదా నీకెందుకు భయము, ఇలా ఎన్నో విషయాల్లో ఎంతోమంది ఈ మాటలు మనకు చెప్పారు. అవునా కదండి? కానీ కష్టకాల సమయంలో చూద్దామంటే ఒక్కరు కూడా మనతో ఉండరండి. ఎన్నో ప్రయత్నాలు మనము వారి కొరకు ప్రయత్నించాం, చాలా కష్టపడ్డాం, ఎన్నో విషయాలు మనకు తోడుగా ఉన్నాం. కానీ పరిస్థితి మన వరకు వచ్చే వరకు ఎవరు మనకు తోడై ఉండేవారు లేరండి. పరిస్థితులు నిజంగా మనకు చాలా చక్కని గుణపాఠాన్ని నేర్పిస్తూ ఉంటాయి కదా. అవునండి, జీవితంలో మనం ఇంకను కూడా బలంగా ఉండడానికి కొన్ని పరిస్థితులు చూడండి. మరి దానియేలు గారి జీవితంలో ఆయన చక్కని యథార్థవంతుడు, నీతివంతుడు, న్యాయవంతుడు. రాజుకి ఆయన అంటే చాలా ఇష్టం అండి. అయితే ఇది చాలామంది ఓర్చుకోలేదు చుట్టుపక్కల ఉన్నవారు. ఆయన తనని హింసించాలి, తనని ఎలా అయినా అసలు తనకున్న హోదాను బట్టి ఆయనని ఆ హోదాలో ఉంచకుండా చూడాలని చూశారు. అందుకనే చూడండి, తనని ఎలా అయినా మరి ఆ సింహపు బోన్లో వేయాలని చూశారు. కానీ చివరికి ఏమైందండి చూడండి, సింహపు బోన్లో ఎవరైతే వేయాలని చూశారో, అన్యాయంగా ఎలా అయితే కుట్ర పన్నారో అదంతా కూడా చుట్టూ ఉన్న ప్రజలు చూడకపోవచ్చు, రాజు చూడకపోవచ్చు, ఎవరైనా చూడకపోవచ్చు, కానీ దేవుడు చూస్తున్నారు. దానియేలు తనకున్న ప్రార్థన జీవితం, తనకున్న విశ్వాస జీవితం, ప్రభు పైన తనకున్న ఇష్టాన్ని వదిలిపెట్టలేదని, ఎలా అయినా పర్లేదు, ఏమి చేసినా పర్లేదు, ఆ శాసనానికి మాత్రం ఆయన ఒబే అవ్వలేదండి, ఒప్పుకోలేదు. అంతే, తను చేయవలసింది తను చేస్తూనే ఉన్నాడు, ముమ్మారు ప్రార్థిస్తూనే ఉన్నాడండి. లాస్ట్కి సింహాల బోన్లో వేశారు, కానీ దానియేలుకి ఏ ఆపద కలగకుండా ప్రభువే కాపాడి ఉన్నారు. అమ్మాయి ఏ అపాయము కలగకుండా ప్రభువే ఆ సింహాల బోనులో దానియేలుని అద్భుతమైన రీతిలో కాపాడి ఉన్నారు. సింహాల గృహలో ఎన్నో సింహాలు ఉన్నాయి, కానీ దానియేలు ఉన్నప్పుడు ఆ సింహాల నోర్లను ప్రభు మూసివేశాడండి. ఆ సింహాల నోళ్ళు ముయ్యబడ్డాయి అంతే. ఎందుకంటే దానియేలుని ప్రభు కాపాడారు, తన చుట్టూ ప్రభు అగ్ని కంచెన వేశారు. ఆయన అక్కడుండి కూడా ప్రభుని స్తుతిస్తూ ఉన్నారు. చూడండి, అదే అండి, అందుకనే మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రభుని స్తుతించే వారిగా ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనుషుల వైపు కాదు చూడవలసింది. వాళ్ళ సహాయం లేదు, వీళ్ళ సహాయం లేదు, వీరు తోడు లేదు, మనం బాధపడుతూ ఉంటాం. మన సమయం వచ్చే వరకు మనకు తోడై ఉండేవారు ఎవ్వరూ ఉండరండి. ఒంటరిగా మిగిలిపోతూ ఉంటాం. కానీ ఆ ఒంటరితనంలో ఏ మనుషుడు నీతో లేకపోయినా ప్రభు నీతో ఉండి అద్భుతమైన రీతిలో తన తోడు, తన క్షేమము, తన కాపుదల ఎప్పుడు మనతోనే ఉంటుంది. ఆమె ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు పట్టుకుని ధైర్యంగా ఉండండి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఎలాంటి ఆపద సంభవించినా ఇదిగో ప్రభు నిన్ను కాపాడనే ఉన్నారు, నీ ప్రాణాన్ని కాపాడే దేవుడై ఉన్నారు. ప్రైస్లో ధైర్యంగా ఉండండి, అధైర్యపడకండి. ప్రతి పరిస్థితిలో ప్రభుని స్తుతించే వారిగా మనం ఉన్నప్పుడు ప్రతి పరిస్థితిలో నుంచి మనం అద్భుతమైన రీతిలో నడిపించబడతాం. ప్రభు క్షేమము, కాపుదల మనతో ఉంటుంది. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు పట్టుకొని ప్రభుని స్తుతించండి. ఏ ఆపదలో ఉన్నా ప్రభు తప్పించనే ఉన్నారు. ఏ పరిస్థితుల్లో, ఏ ఆపదలో ఉన్నా ప్రభు కాపాడనే ఉన్నారు. అందరం కలిసి ప్రార్థిద్దాం. ఇంత చక్కని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి ప్రభుకి మహిమ కలుగునుగాక. ప్రార్థిద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో బ్లెస్ అవుతున్నామయ్యా. మీ మాటలు మమ్మల్ని ఎంతగానో ఆత్మీయతలోనికి నడిపించేలాగా చేస్తున్నాయి అయ్యా. ఇదిగోండి, ఎటువంటి అపాయం కలగకుండా నేను నిన్ను కాపాడుతానని చక్కని మాటలతో ప్రభా ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ కూడా బలపరుస్తున్నందుకు స్తోత్రం. మా చుట్టూ ఉన్నవారు మాకు అన్యాయం చేయొచ్చు, మోసం చేయొచ్చు, తృణీకరించవచ్చు, మమ్మల్ని ఇంకా ఎంతగానో బలహీనంగా చేయొచ్చు. కానీ ఆపత్కాల సమయంలో అయ్యా ఎవ్వరు ఎన్ని చేసినా, ఎలాంటి పరిస్థితులు మమ్మల్ని తీసుకొని వెళ్ళినా నీవు మాకు తోడే ఉండే దేవుడు, మమ్మల్ని కాపాడే దేవుడవై ఉన్నావు అయ్యా. క్షేమాన్ని కలగ చేసే దేవుడవై ఉన్నావు. ఉదయకాల సమయంలో మీ మాటల ద్వారా మేము ఎంతగానో బ్లెస్ అవుతున్నాం అయ్యా. అద్భుతం జరిగించండి ప్రభా. మీ మాటలు పట్టుకొని మీ నామాన్ని స్తుతిస్తున్నాం, గణపరుస్తూ ఉన్నాం. ఎంతమంది అయితే అపాయంలో ఉన్నారో, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారో, భయంకరమైన శోధనలో, విపత్తుల్లో, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు కాపాడండి. వారి ప్రాణాన్ని కాపాడండి, క్షేమాన్ని కలగచేయండి. నిశ్చయముగా ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చబడును కాక, అద్భుతం జరుగును గాక. మా ప్రియులందరూ చేస్తున్న ప్రతి పనులలో, ప్రయత్నంలో ఈ రోజంతట్లో వారి జీవితాన్ని మీ చేతులకు అప్పగిస్తూ
అయ్యా ముందుకు సాగుట కృప చూపించండి. ఇదిగో మా జీవితాలు మీ చేతులకు అప్పగిస్తాం, మీరే తోడే ఉండండి, క్షేమాన్ని కలగచ్చండి. ఈ రోజంతా జరుగుతున్న ప్రతి పనులలో ప్రముఖుల కృప కలుగును గాక. ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారు, ఎంతమంది అయితే ప్రభా ఇదిగోండి భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు, మీరే తప్పించండి, విడిపించండి, క్షేమాన్ని కలగచ్చండి. ప్రతి అనారోగ్యం ఆరోగ్యకరంగా మార్చబడును గాక. అలాగే మేము ప్రార్థిస్తున్నాము ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే అయ్యా ఇదిగోండి ప్రభా అనాథులుగా ఉన్నారు, విధవరాలుగా ఉన్నారు, ఎంతమంది లేమి స్థితిలో ఉన్నారు, కలిమి స్థితిలో ఉన్నారు, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి, గొప్పవారిగా ఉంచండి. అలాగే మేము ప్రార్థిస్తున్నాం అయ్యా వెళ్తున్న ప్రతి మార్గాల్లో క్షేమం కలుగును గాక, వస్తున్న మార్గాల్లో క్షేమం కలుగును గాక మా ప్రియులందరికీ. అలాగే ప్రభా ఇదిగోండి ఈ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకునే వారందరి పట్ల మీ దయను, మీ కృపను, మీ కనికరాన్ని మెండుగా కుమ్మరిస్తూ అందరినీ బ్లెస్ చేస్తూ బలముగా నడిపించమని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉండును గాక. ప్రాముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రభు గొప్ప కార్యం చేయబోతున్నారు. ధైర్యంగా ఉండండి. అలాగే ఈ వాగ్దానాన్ని అనేకులకు షేర్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.